హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ అందరికీ మెర్రీ క్రిస్మస్. సో, క్రిస్మస్ అనగానే ఆహ్, అందరికీ గుర్తొచ్చేది డెకరేషన్, లైట్స్. నాకైతే బాగా ఎంజాయ్ చేసేది అంటే గనక లైట్స్, లైట్ డెకరేషన్. సో, ఎందుకు లైట్ డెకరేషన్ ఇప్పుడు మాట్లాడుతున్నానంటే గనక, లైట్స్‌కి, ఫోటోగ్రఫీకి చాలా క్లోజెస్ట్ రిలేషన్‌షిప్ అనమాట. సో, ఆ లైట్స్‌ని ఎంత యూజ్ చేసుకుంటే అంత బాగా ఫోటోస్ మనం తీయొచ్చు. సో, కాబట్టి నాకు లైట్స్ అన్నది ఆల్‌వేస్ ఫేవరెట్ థింగ్. ఫోటోగ్రఫీ విషయానికొచ్చేసరికి లైట్స్, ఈ ఎస్పెషల్లీ ఈ క్రిస్మస్ లైట్స్ అన్నది ఇట్ యాడ్స్ వాల్యూ అనమాట. మనం తీసే పిక్చర్స్‌ని మరింత బ్యూటిఫుల్‌గాను, అట్రాక్టివ్‌గాను చేయగలిగే కెపాసిటీ ఈ లైట్స్, డెకరేటెడ్ లైట్స్‌కుందనమాట. ఈ డెకరేటెడ్ లైట్స్‌ని నేను ఎక్కువగా ఎలా యూజ్ చేస్తానంటే గనక, బ్యూటిఫుల్ బొకే ఎఫెక్ట్స్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్‌గా నేను యూజ్ చేసుకుంటా. అది ఏ రేంజ్‌కి యూజ్ చేసుకుంటానంటే, చాలా ఇంటెన్సిఫైడ్‌గా యూజ్ చేస్తా అనమాట. ఇక్కడ చూస్తే ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఆ బ్యాక్‌గ్రౌండ్ లైట్స్ చూసారా? ఇవన్నీ ఈ క్రిస్మస్‌కి వాడే, డెకరేషన్‌కి వాడే లైట్స్ అనమాట. స్మాల్ ఎల్‌ఈడీ లైట్స్. సో, ఎనకాల ఈ ఫోటోకి నార్మల్‌గా వితౌట్ లైట్స్ ఎనకాల ఉంటే గనక, ఇది ఒక అడుగు కిందే ఉండేదనమాట. ఇప్పుడు ఇది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిందని జెప్తా. సో, ఇట్ యాడ్స్ లాట్ ఆఫ్ వాల్యూ. సీ, లుక్ అట్ థాట్. సో, ఆ స్మైల్‌ని మరింత ఎలివేట్ చేసే ఒక భాగమే ఆ బ్యాక్‌గ్రౌండ్ బొకే లైట్స్ అన్నట్టు. సో, కదా! అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. లుక్ అట్ థాట్. సీ, ఎనకాల లైట్స్ చూసారా? ఇట్ యాడ్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ వాల్యూ టు ద ఫోటోస్ అనమాట. వావ్! ఇదైతే అప్పటికి నాకు ఫేవరెట్ పిక్చర్స్ అయితది. ఇంకా చూపిస్తా. ఈ మధ్య రీసెంట్ కాలంగా ఇక్కడ చూస్తే కొన్ని డిఫరెంట్ కలర్స్, ఇందాక చూసింది మీరు కూడా కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. యాహ్! ఇక్కడ కూడా అలాంటిదే. మరింత ఇంటెన్సిఫైడ్ బొకే. సో, యప్. సో, ఈ రకంగా నేను ఈ డెకరేటెడ్ లైట్స్‌ని బ్యూటిఫుల్ బ్యాక్‌గ్రౌండ్ బొకే ఎఫెక్ట్స్‌గా మలుస్తూ నేను ఫోటోస్ తీసుకోవడం జరుగుతదనమాట. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు అడగొచ్చు, మరి ఎలా తీయాలి ఈ బ్యాక్‌గ్రౌండ్ బొకే లైట్స్ ఫోటోస్ అంటే గనక, నేను ఆల్రెడీ మీకోసం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే గనక మన ఛానల్‌లోనే హౌ టు డూ బొకే లైట్ ఎఫెక్ట్స్ ఆహ్, అన్నది ఒక వీడియో చేయడం జరిగింది. ఇందులో నేను క్షుణ్ణంగా డీటెయిల్డ్‌గా చెప్పడం జరిగింది. ఈ ఆ బ్యాక్‌గ్రౌండ్ లైట్స్ యొక్క సైజ్, బొకే ఎఫెక్ట్ సైజ్ ఎలా పెంచాలి, సైజ్ ఎలా తగ్గించాలన్న విషయం గూడా, అది ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటదన్న విషయం గూడా నేను డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. సో, మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెక్నిక్. అండ్ మీరు గూడా ఈ క్రిస్మస్ లైట్స్‌ని యూజ్ చేసుకొని బ్యూటిఫుల్ ఫోటోస్ క్రియేట్ చేయండి, తీయండి. నాతో షేర్ చేసుకోండి. అండ్ ఐ విల్ ఎంజాయ్ వాచింగ్ దోస్ పిక్చర్స్. ఓకేనా? అది ఫ్రెండ్స్, సింపుల్‌గా ఈరోజు ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనుకున్నా. ఎనీవే, మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బై బై.